హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ వీడియో చూడబోతున్నారు మృగవాణి నేషనల్ పార్క్. ఈ వారం మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి కార్తీక వన భోజనాలకి మృగవాణి నేషనల్ పార్క్ వెళ్ళడం అయితే జరిగింది. ఈ మృగవాణి నేషనల్ పార్క్ ఉన్నది చిలుకూరు నియర్ హైదరాబాద్. ఇది చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి దాదాపు ఒక 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. వెళ్ళడానికి ఒక 19 to 20 మినిట్స్ అయితే పడుతుంది. సో మృగవాణి నేషనల్ పార్క్ గురించి తెలుసుకుందాం. మృగవాణి నేషనల్ పార్క్ ప్రస్తుతం ఈ పార్కుకు మండే హాలిడేగా ప్రకటిస్తున్నారు. మిగతా రోజులలో మీరు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పార్క్లో గడపవచ్చు. ఇది చాలా మంది పిక్నిక్ స్పాట్గా అయితే చూస్ చేసుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం ఈ పార్కులో మీరు డీర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. డీర్స్ కూడా చూడవచ్చు. అలాగే ఒక చిన్న వ్యూ పాయింట్ టవర్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు చుట్టూ ఉన్న అడవి మొత్తం, అలాగే మన టవర్లు, హైదరాబాద్లో అయితే టవర్లు కూడా మీరు చూడవచ్చు. అలాగే ఈ అడవిలో ఇంకేం చూడవచ్చు అంటే మీకు సఫారీ కూడా అందుబాటులో ఉంది. సఫారీకి ఒక్కొక్కరికి 70 రూపాయలు. అలాగే ఎంట్రీ టికెట్ పెద్ద వాళ్ళకి 40 రూపాయలు, చిన్న వాళ్ళకి 20 రూపాయలు అయితే వసూలు చేస్తున్నారు. ఇక్కడ మీకు పిక్నిక్ స్పాట్గా అందరికీ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఇక్కడ పిక్నిక్ కోసమే ఈ మృగవాణి నేషనల్ పార్క్ అయితే వస్తున్నారు మాలాగానే. సో ఇక్కడ మీ వీడియో చూడొచ్చు, మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాము అన్నీ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఈ సఫారీ ఏదైతే ఉందో, ఈ సఫారీ నాకు తెలిసినంత వరకు అయితే నేను అడగడం తెలిసింది మా వాళ్ళని. మా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ పార్క్లో మన సఫారీలోకి వెళ్ళినా సరే చూడదగినవి డీర్స్ మరియు పికాక్స్ మాత్రమే అని. సో పికాక్స్, డీర్స్ కోసం అయితే మనం చాలా చోట్ల చూసాం కాబట్టి సఫారీ అవసరం లేదైతే మీరు సఫారీ అయితే చూస్ చేసుకోలేదు. సో కానీ నేను ఇంటర్నెట్లో చెక్ చేస్తే ఈ మృగవాణి నేషనల్ పార్క్లో చాలా రకాల అడవి పిల్లులు, అలాగే జింకలు, మచ్చల జింకలు ఇలా చాలా ఉన్నాయని అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అవన్నీ కూడా ఒకప్పుడు ఈ నేషనల్ పార్క్ ఏర్పాటు చేయబడినప్పుడు ఉన్నాయని ఇంటర్నెట్లో చూస్తే తెలుస్తుంది. కానీ ప్రస్తుతం అవన్నీ ఏమయ్యాయో, అలాగే ఈ పార్క్లో ఒకప్పుడు అడవి పిల్లులు, అడవి కుందేళ్ళు ఇలా చాలానే ఉన్నాయని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే అవన్నీ ఏమీ లేవు. మరి అటవీ సంరక్షణ, అలాగే ఈ పార్క్ యాజమాన్యం ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. అలాగే ఈ కుందేళ్ళు, జింకలు ఇవన్నీ ఒకప్పుడు ఉండేవైతే ఇప్పుడు ఏమైపోయాయి? చనిపోయాయా లేకపోతే ఎవరైనా? మేము పార్క్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదటిగా మేము పార్క్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు మినిమం 10 నుంచి 15 నిమిషాలు అయితే పట్టింది. ఎందుకంటే పార్కు మహా అంత పెద్దగా అయితే ఏం లేదు. సో మేము తిరిగి రావడానికి మాకు 10 నిమిషాలు అయితే పట్టింది. కానీ మీరు కనుక ఈ పిక్నిక్ స్పాట్గా చూస్ చేసుకున్నట్లయితే, అంటే ఈ పార్క్ పిక్నిక్ స్పాట్కి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే మీరు ఉదయాన్నే 10 లోపల వచ్చినట్లయితేనే మీరు మంచి ప్లేస్ దొరుకుతుంది. ఇంకా మీరు లేట్గా వచ్చారంటే మీకు ప్లేస్ కూడా దొరకపోవచ్చు. ఎక్కడొక్కడ అందరితో పాటు ఇరుక్కోవాల్సి వస్తుంది. అలాగే మీ పార్కింగ్ వెహికల్ ఏదైతే ఉందో అది మీకు తీయడానికి, అంటే మీరు ఒకవేళ ఎర్లీగా వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు దానికి వీలుగా మీరు పార్క్ చేసుకోండి. ఎందుకంటే ఈ పార్కింగ్ స్లాట్ మొత్తం కూడా ఫుల్గా వెహికల్స్ నిండిపోతుంది, అంత రష్ ఉంటుంది ఇక్కడ. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్క్లో పిక్నిక్కి ప్లాన్ చేసుకోండి. ఈ పార్క్ గురించి చెప్పుకోవాలంటే పిల్లలు చూడడానికైతే డీర్స్ ఉన్నాయి. కానీ ఈ పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి కనీసం ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయకపోవడం అనేది మైనస్గా చెప్పవచ్చు. అంటే పిల్లలు ఆడుకోవడానికి కనీసం స్లైడింగ్, ఉయ్యాల అలాంటివి ఏమి లేకపోవడం ఈ పార్క్ యొక్క మేజర్ మైనస్. అలాగే మనం ఇంటర్నెట్లో చూసినట్లయితే మృగవాణి నేషనల్ పార్క్ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఏంటంటే ఇక్కడ గంధం చెట్లు ఉన్నాయి, వెదురు చెట్లు ఉన్నాయి, రోజువుడ్ చెట్లు ఉన్నాయి, టేకు, అలా చాలా రకాల చెట్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ బాతులు, నెమళ్ళు, పిట్టలు, అలాగే మచ్చల పక్షులు, ఇలా చాలా రకాల పక్షులు ఉన్నాయని చెప్పారు. నాకైతే నెమళ్ళు తప్ప ఏమీ కనిపించలేదు. అలాగే చిరుత, మానిటర్ బల్లులు, అడవి పంది, నక్కలు, సివెట్ పిల్లలు, నల్లటి కుందేళ్ళు, ముంగిసులు, పందికొక్కులు ఇలా చాలా ఉన్నాయని మాత్రం నెట్లో అయితే ఉంది. కానీ అలాంటివి ఏమీ కూడా ఇక్కడ మనకు కనిపించలేదు. మీరు కేవలం పిక్నిక్ స్పాట్గా మాత్రమే ఈ మృగవాణి నేషనల్ పార్క్ అయితే కన్సిడర్ చేయాల్సి ఉంది. అలాగే కానీ ఇంటర్నెట్లో ఉన్నంత సోది మొత్తం చూసుకుని వెళ్ళినట్లయితే మాత్రం మీరు పక్కా కంగు తినాల్సి వస్తుంది. ఇంతకన్నా ఈ పార్క్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. అలాగే మిగతా వీడియోలో మేము పిక్నిక్ ఎలా ఎంజాయ్ చేసాం అనేది మీరు చూడవచ్చు. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోయేది ఏం లేదు. థ్యాంక్ యూ. ఈ మృగవాణి నేషనల్ పార్క్ చూసిన తర్వాత మీరు ఇంకా ఏమైనా చూడాలనుకుంటే
దీనికి దగ్గరగా ఉన్నవి గోల్కొండ ఫోర్ట్, చిలుకూరు బాలాజీ టెంపుల్, కమలాదర్ మందిర్, దీన్నే లోటస్ టెంపుల్ అని కూడా అంటారు. అలాగే ఓషన్ పార్క్, ఇలా చాలా ఉన్నాయి, చెక్ చేయండి.
like, share and subscribe.